బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చంపేస్తామంటూ కొంతకాలంగా ఆయన్ని బెదిరిస్తున్నారు దుండగులు. ఈ మధ్య ఇలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు కిషన్ రెడ్డి. దుండగులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఆయన. కిషన్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందు గోషామాయిల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఇలాగే బెదిరించారు దుండగులు. ప్రస్తుతం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో వారికి బెదిరింపులు రావడం చర్చనీయాంశమైంది. అయితే ఇది ఆకతాయిల పనా లేదంటే ఎవరైనా నిజంగానే బెదిరిస్తున్నారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కిషన్ రెడ్డికి షాజా నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని గుర్తించారు పోలీసులు. అయితే ఎవరు చేస్తున్నారు, వారి వెనుక ఎవరున్నారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. ప్రస్తుతం మనం బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ భద్రత పెంచారు. భద్రత ఎందుకు పెంచారు అనే విషయం పైన మనం మాట్లాడితే, కిషన్ రెడ్డికి గత 15 రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఫోన్లో ఫస్ట్ తన సెల్ ఫోన్కి ఫోన్ చేసి తమను చంపేస్తామని చెప్పి బెదిరించారు. ఆ తర్వాత సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుంటే తిరిగి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్న తన క్వార్టర్కి ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తున్నారు. అది ఈ విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి పోలీసులకి జస్ట్ ఫార్మల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒకసారి ట్రేస్ అవుట్ చేయమని చెప్పారు. అయితే ఆ కాల్స్ షార్జా నుంచి వస్తున్నట్టు మనకి ప్రాథమికంగా ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ఎందుకు చేస్తున్నారు, రీజన్ ఏంటి, అసలు దీని బిహైండ్ ఏముంది, కారణం ఏంటి అనే విషయంలో కూడా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే దీనిపైన మీడియాతో మాట్లాడడానికి కిషన్ రెడ్డి సుముఖంగా లేరు. అయితే ఇది పర్సనల్ విషయం ఎందుకు అని అంటున్నారు. అయితే ప్రజెంట్ అయితే దాదాపు 15 రోజుల నుంచి అయితే ఈ బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. దీనిపైన పోలీసులు ప్రజెంట్ అయితే కమిషనర్ స్థాయి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తొందరగా ఈ నెంబర్ ట్రేస్ అవుట్ చేసిన తర్వాత ఇంటర్పోల్కి ఇన్ఫామ్ చేసిన తర్వాత ఎవరు ఎందుకు చేస్తున్నారు అనే విషయంపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటున్నారు. అయితే కిషన్ రెడ్డి మనం చూసుకుంటే దాదాపు 6 years తను పార్టీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఫ్లోర్ లీడర్గా ఉంటున్నారు. సో గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి ఇలాంటివి కాల్స్ రావడం, అది కూడా కంటిన్యూస్గా రావడం, ఫారిన్ నుంచి రావడం అనేది కొంచెం ఆందోళనకరమైన విషయం అయినప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివారెడ్డితో కలిసి హసీనా, టీవీ9 హైదరాబాద్.